ఆరాధన కొద్దిసేపు నడిపించి, అర్థమవుతుందా, ఆ సంఘానికి వచ్చిన విశ్వాసులను వాక్యము చేత పరిపూర్ణతలోకి త్రెప్పాలి. అట్లాంటిది ఈరోజున కొన్ని సంఘాల్లో గంటల గంటలు పాటలు, గంటల గంటలు ఆరాధనలు, అర్థమవుతుందా. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, అక్కడ కొండ మీద యేసు ప్రభు ఉన్న మొట్టమొదటి ప్రసంగపు ఆ ఆరాధనలో మెయిన్ ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు. అర్థమవుతుంది. దాని ఆ రొట్టె దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. అంటే వాక్యం 5 పాలు ఉంది, చేపలు 2 పాలు ఉన్నాయి. చేపలు అంటే పాటలు కానీ, ఆరాధన కానీ, ఇలా భక్తికి సంబంధించుకున్న కార్యక్రమాలు అది 2 పాలే ఉండాలి. కానీ ఎక్కువ పాలు 5 పాలు దేనికంటే వాక్యానికి ఉండాలి. ఈరోజు దేవుని భయం లేకుండా సంఘాల్లో ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఈ క్రమానుసారం, ఎవరి క్రమం ఎవరి సిద్ధాంత ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ సంఘానికి యజమానుడు